రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ దాదాపు 4 దశాబ్దాల కాలానికి పైగా బస్తర్ ప్రాంతం అంతా నక్సల్స్ తోని అట్టుడికింది. మరి అటువంటి బస్తర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఆపరేషన్ ఖగార్ ఉందో ఈ నేపథ్యంలోని అక్కడ నక్సల్ రహిత బస్తర్గా ఇప్పుడు మారి అనేక అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి బస్తర్లోంచి బయటకు వచ్చేసిన నక్సల్స్, మహిళా నక్సల్స్ ముఖ్యంగాను జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అయితే ఇన్నాళ్ళుగాను నక్సల్స్ వాళ్ళ నినాదాలు కానీ ఏవైనా కానీ చాలా మొండిగా వాళ్ళ అనుకున్నది చేసేటట్టుగా అడవుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో ఉన్న లేదా ఏదైనా కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఎవరికైనా సరే అండగా ఉండే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ వారి పోరాటం కొనసాగిస్తారు అనే ఒక ఆరోపణ కావచ్చు, లేదా వాళ్ళ విధానం అదే కావచ్చు. అట్లాంటి ఇది ఉండేది వాళ్ళ మీద. కానీ వాళ్ళల్లో బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉన్నతమైన వ్యక్తులు, అనేక మంది పెద్ద పెద్ద నాయకులు దానిలో ఉండేవారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తుపాకులను విడిచిపెట్టేసి పోరాడే విధానం ఇది కాదు అని చెప్పేసి ఇప్పుడు జనజీవన స్రవంతులు అంటే సాధారణ ప్రజల్లో కలిసిపోయి వాళ్ళు కూడా ఒక సాధారణ ప్రజల్లాగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి సాధారణ ప్రజలు కొనసాగించే జీవన విధానంలోని ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, స్కూల్ టీచర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఇలా వాళ్ళు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించిన వృత్తుల్లో మళ్ళా రాణించడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మహిళా నక్సల్స్ ఎవరైతే ఉంటారో నిజంగానే మహిళ అంటేనే సున్నితమైన రూపానికి నిదర్శనంగా అనుకుంటూ ఉంటాము. మహిళ మనసు కానివ్వండి, మహిళ శరీర సౌష్ఠవం కానివ్వండి సున్నితమైనవి అని మనం అంటూ ఉంటాము. ఒక వర్ణనల్లో కూడా మనకు అలానే ఉంటుంది. మరి అటువంటి మహిళలు కత్తులు, కటార్లు లేదా రైఫల్స్, గన్స్ పట్టుకుంటే ఒక కరుడుగట్టిపోయిన దీనిలాగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే అటువంటి మహిళలు కనుక అవి పట్టుకుంటే ఒక ఆది పరాశక్తిని మించిన ధైర్యము, ఆ గట్స్ అనేవి వాళ్ళల్లో చూసి మనకి భయం అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా బ్రతికే వాళ్ళకి. మరి అటువంటి గన్స్ ని, రైఫల్స్ ని పట్టుకున్న చేతులు, అడవుల్లోన ఒక మోటుగా మారిపోయిన చేతులు ఈరోజు సున్నితంగా మారాయి. ఎలాగానంటే చక్కగా వాళ్ళు వేసుకునే నక్సల్స్ అంటే మీకు తెలుసు, అందరికీ అంచనా ఉంటుంది. కాకి వస్త్రాలు లాంటివి అంటే ఒక కాకి కలర్లో ఉన్న కలర్ని వేసుకుంటారు, ఒక పులి చర్మం డిజైన్ ఉన్నవి వేసుకుంటారు. వాళ్ళు తెలిసిపోతుంది మనకు చూడంగానే. ఎరుపుని ఎక్కువగా ఇష్టపడతారు. సో వీళ్ళు ఈరోజు ఒక మోడర్న్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్గా మన భారతీయ వస్త్రాల్ని, చేనేత వస్త్రాలను అది కూడాను చుట్టుకొని చక్కగా చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ మీద తలతలలాడారు. వారి సున్నితత్వం అప్పుడు కనిపించింది. అసలు వీళ్ళు నక్సల్సేనా ఇక్కడ ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయిలందరూ కూడా, మహిళలందరూ కూడాను ఇంత అందం, అసలు ఇంత చక్కటి టాలెంట్ వీళ్ళల్లో ఉందా అన్నట్టుగాను అక్కడ అసలు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు, అలాగే వారు వేసే అడుగుల విధానం కూడాను. నక్సల్స్ అడుగులు అంటే మనకి ఎట్లా చాలా ఒక పద్ధతిలో ఉంటాయి వాళ్ళకి. అంతా మనకి చూడడానికి కాస్త మోటుగా, రఫ్గా, భయంగా అనిపిస్తుంది, చాలా గంభీరంగా అనిపిస్తుంది. సో అట్లాంటిది ఆ హుందాతనము, ఆడవారి నడక అండ్ అది కలిపి ఆ హుందాతనం అనేది వాళ్ళ అడుగుల్లో ఒక ధీమా అనేది కనిపించింది. అలాగే అందరూ కూడా వాళ్ళని చూడంగానే అసలు ఇంత అందం దాగి ఉందా, ఇంత అద్భుతమైన అభినయం ఉందా వీళ్ళల్లోని, ఇంత చక్కగా ఉంటారా వీళ్ళు, ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఇన్నాళ్ళు అడవుల్లో ఉండిపోయారు అలాగా అనే భావన కలిగేలాగా దానిలోంచి బయటకు వచ్చి ఈరోజు చప్పట్లు కురిపించారు. వాళ్ళకి కరచాల ధ్వనుల మధ్య అసలు అద్భుతం అనమాట. సో ర్యాంప్ వాక్ చూసి నిజంగానే అందరూ కూడా ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ హాజరయ్యారు. చేనేత వారసత్వ గొప్పదనాన్ని చాటి చెప్పినందుకు వాళ్ళందరినీ కూడా చక్కగా ప్రశంసించారు. మరి ఒక్కసారి ఈ వీడియో మీకు కూడా ఎక్స్లో పోస్ట్ అయింది, అలా అన్నింటిలో కూడా పోస్ట్ అయింది. ఒకసారి అందరూ కూడా చూడండి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు నక్సల్స్, అడవుల్లో ఉండేవారు, పోరాటం చేసేవాళ్ళు, లేకపోతే
అంటే పోలీసులకి వాళ్ళకి ఒక యుద్ధం జరుగుతది కాబట్టి వాళ్ళలో పోలీసుల్ని మీద ఆయుధాలతో దాడి చేశారు, వాళ్ళని హతమార్చారు. ఇట్లాంటి భావన మనసులోంచి తీసేసి వాళ్ళందరూ గూడా ఇప్పుడు మనతో పాటే సమాజంలో కలిసిపోయారు. వాళ్ళ వృత్తుల్ని ఎలా కొనసాగించాలి అనే దాని మీద వాళ్ళు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళున్నారు. చక్కటి వైద్యాన్ని అందించే వాళ్ళున్నారు. చక్కటి చదువును అందించే వాళ్ళున్నారు. ఇలా మోడర్నైజ్డ్‌గా ఉండేవాళ్ళున్నారు. సో, వీళ్ళందరూ కూడా వీళ్ళలో ఉన్న టాలెంట్‌ని ఒక్కొక్కరు కూడా బయటకు తీస్తూ ఉన్నారు. మరి మీరు నక్సలైట్ గదా! అనే మాట మీకు ఎప్పుడైనా అనిపించినా మీరు దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. అందరూ వాళ్ళు గూడా సేమ్ మనలాగానే గదా! సో, అట్లాగా మీరు స్పెషల్‌గా వాళ్ళని దయచేసి చూడొద్దు. చూడకుండా వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వాళ్ళు ఇంకా మంచి సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళు గూడా భావి భారత పౌరులుగా ఉంటారని మనం ఆశిద్దాము. అలాగే ఆహ్, చక్కగాను సో, అందరూ గూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మొత్తానికి ఆ ఏరియా అంతా గూడా బస్తర్ అంతా కూడా ఇప్పుడు చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీని మీద కేంద్రం దృష్టి సారించింది. మరి దీనికి ప్రతి ఒక్కరం గూడా అభినందించాలి. జై హింద్.